ధన్యవాదాలండి. మేము తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సూపర్వైజర్సు, ఎస్పీఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ మాది. మేము దేనికి కూడా ఏ ట్రేడ్ యూనియన్లో కూడా అనుబంధం లేకుండా మేము మా సొంతంగా మా ప్రాబ్లమ్స్, మా సమస్యలను మేము నేరుగా గవర్నమెంట్ గురించి తీసుకోవడానికి అనేక మంది ఇంతకుముందు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానం వల్ల బాగా నష్టం జరుగుతుందని గతంలో గవర్నమెంట్ దృష్టి తీసుకుపోవడం జరిగింది. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల మా కార్మికులు 3,905 రూపాయలు, 6,500, 7,000, 8,000, 10,000, 10,500, 11,000 వరకు జీతాలు పొందుతున్నారు. 2022 గత హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు సార్ ఉన్నప్పుడు జియో నెంబర్ 60 ప్రకారం 15,600 ఇవ్వాలని ఒకటి జియో జారీ చేయడం జరిగిందండి. పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ కాంగా 12,093 రూపాయలు ఇవ్వాలని చెప్పి పేపర్కే పరిమితమైంది తప్ప మాకు జీతాలు మాత్రము అతి తక్కువ వేతనంతో మేము పనిచేయాల్సి వస్తున్నది. ఇంకోటి ఎక్కడ కూడా లేని విధంగా మాకు పిఎఫ్ వచ్చేసి 25% పిఎఫ్ కట్ అవుతుంది. లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికునికి జీతంలో 12% మాత్రం పిఎఫ్ కట్ కావాలండి. మాకు 25% అంటే 3,023 రూపాయల పిఎఫ్ కటింగ్ పోగా కూడా మాకు యాడ్ అయ్యేది మాత్రము 700, 800, 900 అనే అమౌంట్ కడుతున్నారు. 1000, 1,100 వరకు కడుతున్నారు. మరి ఏజెన్సీలో దోపకం ఎక్కువ ఉంది చేపటికి ఏజెన్సీ విధానం రద్దు చేయండి. మేము ఐహెచ్ఎఫ్ఎంఎస్ కింద ఉన్నాము, ఐఎఫ్ఎంఎస్లోకి విలీనం చేయమని కోరుతున్నాము గవర్నమెంట్ని. ఫిక్స్డ్ వేతనం 26,000 స్టేట్ వైజ్ ఒకటే ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి. కార్మికుని యొక్క పిఎఫ్లో 12% కార్మికుని కట్ అయితే యజమాని 12% యాడ్ చేయాలండి. అది కూడా మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ మహిళా కార్మికులకు రెస్ట్ రూమ్ ఇవ్వాలండి. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా మాకు లేవు. మేము లేకపోతే హాస్పిటల్ వెన్నుముఖంగా పనిచేసే మేము 2 రోజులు 3 రోజులు పనిచేసే హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉంటాయో అందరికీ తెలిసినదే. కరోనా సమయంలో మేము పనిచేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంచి స్టేట్ గవర్నమెంట్ వరకు కూడా కరోనా వారియర్స్ అన్నారు. డాక్టర్లు, సిస్టర్లతో పాటు శానిటేషన్ డిపార్ట్మెంటు ఫ్రంట్ వారియర్స్ అన్నాం. మేము పేపర్లకే పరిమితమై ఉన్నాం తప్ప కనీసం మా దిక్కు చూసిన నాదుడు లేడు. కనీసం ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మాకు కనీస వేతన 26,000 ఇవ్వాలని గవర్నమెంట్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. 2022 జీవో నెంబర్ 60 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 15,600 రూపాయల జీవో. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఆ జీవో ప్రకారం అమలు చేయాలి. పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ బోను 12,093 రూపాయలు ఇవ్వాలి. కానీ ఈనాటి వరకు కూడా గత 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన టెండర్ నామ్స్ ప్రకారము బెడ్స్ వైజ్గా పెరిగినా సరే మా కార్మికుల జీతం విషయం మాత్రం 10,000, 11,000 ఇస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే జీతం ఫిక్స్డ్ వేతనం కల్పించి కనీస వేతనం 26,000 అడుగుతున్నామండి. ఇప్పుడున్న పరిస్థితి నిత్యావసర ధరలు పెంచుతున్నారు. మీరు సమాజంలో చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయో. గ్యాస్ ధర కానీ, మంచినీళ్ళ ధర కానీ నానా రకాలుగా ఉంటుంది. అందుకనే కనీస ధర 26,000 వేతనం ఉండాలి. మరీ ప్రాముఖ్యంగా మా యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెలు గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఎవరికి ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు అనేది ఐఎఫ్ఎంఎస్ ద్వారానే గుర్తింపు లభింది. కాబట్టి మా కార్మికులందరినీ కూడా ఐఎఫ్ఎంఎస్లో విలీనం చేయాలని ప్రభుత్వం మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము. మా యొక్క సమస్య 17,800 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక్కసారి మా ఆయన కూడా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు మమ్మల్ని గమనించాలని మీ తరపున మీడియా మిత్రులు కోరుతున్నాం. ఓకే, ప్రభుత్వ హాస్పిటల్లో అత్యధిక శాతం పనిచేసే వాళ్ళు మహిళలు. మా దాంట్లో స్వీపర్సు, సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్సు. మహిళలు ఇంటికాంచి వచ్చే సమయంలో కానీ యూనిఫామ్ మార్చుకోవాలంటే ఏ హాస్పిటల్లో కానీ కనీసం వాళ్ళకి ఒక రూమ్ సౌకర్యం కూడా లేదు. ప్రస్తుత స్థాయిలో కూడా అడుగుతున్నాము. వాళ్ళు ఎంతో చాలని జీతాలతో పనిచేసుకుంటూ వారిని నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా ఇట్టి విషయం గురించి అడిగినట్లయితే దానికి సంబంధించిన దళారీ వ్యవస్థ కాంట్రాక్టరు, ఉన్నత అధికారులు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం, కేంద్రం ఇచ్చిన జీవో ల్యాబొరేటరీ ప్రకారం ప్రతి కార్మికుడు 4 సెలవులు ఉండాలి. మీకు రీసెంట్గా ఒక విషయం చెప్తారండి. తెలంగాణ రాష్ట్రంలో జనగామ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నెలకి 3-2 సెలవులు ఇస్తున్నారు. గట్టిగా అడిగితే అక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చిత్రహింసకు గురి చేస్తున్నారు. వర్కర్స్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా 12 గంటల పని చేపిస్తున్నారు. 12 గంటల పని ఎక్కడా లేదు. ల్యాబొరేటరీ తీసేసినది. అయినా అక్కడ జనగామ మాత్రమే 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మంత్రి గారిని సుమారుగా ఈ ఒక 2-3 నెలలు 8 సార్లు కలిసామండి. సార్ కూడా చెప్తున్నారు జరుగుతుంది, కానీ సుదీర్ఘంగా ఏమీ కాంట్రాక్ట్గా చెప్పట్లేదు. మారుతుంది చెప్తున్నారు తప్ప మళ్ళీ ఏజెన్సీగా ఇస్తామని చెప్తున్నారు కాంట్రాక్ట్. మా యొక్క సమస్య అదండి.